శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. భగవద్గీత సాంఖ్య యోగంలో ఈరోజు మనం 65, 66 శ్లోకాలను తెలుసుకుందాము. ఇంతకు ముందు శ్లోకంలో అంతఃకరణమును వశమునందు ఉంచుకున్న సాధకుడు రాగద్వేషములు లేకుండా ఇంద్రియముల ద్వారా విషయములను గ్రహించుచున్నను ప్రశాంతతను పొందుతాడు అని ఉపదేశించారు శ్రీకృష్ణ పరమాత్మ. ప్రసన్నత లేక ప్రశాంతతను పొందితే ఏమవుతుందో ఈ 65వ శ్లోకంలో చెప్తున్నారు. ప్రసాదే సర్వదుఃఖానాం హానిరస్యోపజాయతే ప్రసన్నచేతసో హ్యాశుః బుద్ధిః పర్యవతిష్ఠతే. సాధారణ మానవుడు ఏం కోరుకుంటాడంటే అన్ని దుఃఖములు పోవాలి, నాకు ఆనందం కలగాలి, ఆనందంగా ఉండాలి అని కోరుకుంటాడు. ప్రసాదే సర్వ దుఃఖానాం హాని అస్య ఉపజాయతే. అంతఃకరణ ప్రసన్నత ప్రాప్తించిన వెంటనే అతని యొక్క సమస్త దుఃఖములకును అభావము కలుగును. అంటే సమస్త దుఃఖములు తొలగిపోను. బుద్ధికి ప్రసన్నత సిద్ధిస్తే అన్ని కష్టాలు, దుఃఖములు అన్నీ తొలగిపోతాయి. ప్రసన్న చేతసః, ప్రసన్నతను పొందిన సాధకుడు యొక్క బుద్ధి ఆశుహి, బుద్ధి శీఘ్రముగానే అంటే వెంటనే పర్యవతిష్ఠతే, పరమాత్మ యందు పూర్తిగా స్థిరముగా ఉంటుంది. అంటే శాశ్వతమైన ఆనందమును పొందుతాడు. బుద్ధికి ప్రసన్నత సిద్ధిస్తే అన్ని కష్టాలు, దుఃఖాలు తొలగిపోతాయి. మరియు ప్రసన్నతను పొందిన సాధకుడు యొక్క బుద్ధి శీఘ్రముగానే వెంటనే పరమాత్మ యందు స్థిరముగా ఉంటుంది. అప్పుడు సాధకుడికి శాశ్వత ఆనందము కలుగుతుంది. రాగద్వేషాలను వదులుకొని అంతఃకరణమును వశమునందు ఉంచుకున్న సాధకుడు ప్రసన్నతను, మనశ్శాంతిని పొందుతాడు. ప్రసన్నత పొందితే అన్ని కష్టాలు, దుఃఖాలు తొలగిపోతాయి. మరియు అతని బుద్ధి పరమాత్మ యందు స్థిరముగా ఉంటుంది. అప్పుడు సాధకుడికి శాశ్వత ఆనందం కలుగుతుంది. రాగద్వేషాలను వదులుకోకుండా బుద్ధి పరమాత్మ యందు స్థిరముగా ఉండాలి, ఆత్మతత్వం కావాలి అంటే కుదరదు. రాగద్వేషాలను వదులుకుంటేనే అన్నీ సిద్ధిస్తాయి అంటున్నారు పరమాత్మ. మనస్సును, బుద్ధిని ప్రసన్నంగా ఉంచుకోగలిగితేనే మనకు పరమాత్మ జ్ఞానము స్థిరముగా అలవడుతుంది, లేకపోతే లేదు అని పరమాత్మ స్పష్టంగా చెప్తున్నారు. ప్రసాదే సర్వదుఃఖానాం హానిరస్యోపజాయతే ప్రసన్నచేతసో హ్యాశుః బుద్ధిః పర్యవతిష్ఠతే. మనస్సు, బుద్ధి ప్రసన్నతను పొందిన వెంటనే అతని దుఃఖములన్నీ నశిస్తాయి. ప్రసన్న చిత్తుడైన సాధకుడి యొక్క బుద్ధి అన్ని విషయముల నుండి వైదొలగి పరమాత్మ యందు మాత్రమే పూర్తిగా స్థిరముగా ఉండి శాశ్వతమైన ఆనందం కలుగుతుంది అని అంటున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. ఇలా లేకపోతే మీకు ఏ రకమైన ప్రయోజనము సిద్ధించదు, లౌకిక ప్రయోజనము కలగదు, ఆధ్యాత్మికమైన ప్రయోజనము కలగదు అనే విషయాన్ని పరమాత్మ ఈ 66వ శ్లోకంలో కొంచెం కఠినంగానే చెప్తున్నారు. ఇంతకు ముందు 65వ శ్లోకంలో నో గాడ్ నో పీస్ అన్నారు. అంటే KNOW గాడ్, KNOW పీస్. అంటే భగవంతుని
తెలుసుకో, శాంతిని పొందు అని చెప్పారు. ఈ 66వ శ్లోకంలో ఎన్ఓ, నో గాడ్ నో పీస్, ఎన్ఓ గాడ్ ఎన్ఓ పీస్ అంటున్నారు. అంటే భగవంతుడు లేకపోతే శాంతి ఉండదు అని అంటున్నారు. నాస్తి బుద్ధిగా యుక్తస్య నచాయుక్తస్య భావనా నచాభావయత శాంతి అశాంతస్య కుతః సుఖం. నాస్తి బుద్ధి అయుక్తస్య న ఆస్తి బుద్ధి అయుక్తస్య. ఇంద్రియములను మనస్సును వశమునందు ఉంచుకొనని వాని అందు, అంటే అయుక్తుడి అందు బుద్ధి ఉండదు, అంటే నిశ్చయాత్మకమైన బుద్ధి ఉండదు. నేను చెప్పిన యోగం అంటే విషయాల పట్ల రాగద్వేషాలు లేకుండా, అలాగే సమత్వ బుద్ధితో కర్మలు ఆచరించటం, ఇది కర్మయోగం. యోగం అంటే కర్మయోగం. ఈ యోగం లేకపోతే అతనికి ఇంద్రియములు మనస్సు వశమునందు ఉండదు, కాబట్టి నిశ్చయాత్మకమైన బుద్ధి ఉండదు. అంతేకాదు, నచాయుక్తస్య భావన, అయుక్తుడైన వానికి అంతఃకరణమునందు పరమాత్మ భావన కలగదు. భావన అంటే ఒక విషయాన్ని నిరంతరం ధ్యానం చేసుకుంటూ దాని మీద స్థిరత్వాన్ని పెంచుకోవటం. అయుక్తుడైన వానికి పరమాత్మ మీద నిరంతరం ధ్యానం కలగదు. అంతేకాదు, నచాభావయత శాంతి, మరియు పరమాత్మ మీద భావన లేని వానికి శాంతి లభించదు. మనస్సుకు శాంతి ఎప్పుడు లభిస్తుంది అంటే ఎటువంటి ఉద్వేగాలు లేకపోతే మనస్సుకు శాంతి లభిస్తుంది. బుద్ధి నిశ్చలంగా ఉంటే ఎటువంటి ఉద్వేగాలు ఉండవు. పరమాత్మ చెప్పిన యోగం సిద్ధిస్తే బుద్ధి చాంచల్యం తగ్గి స్థిరత్వం, అంటే బుద్ధి నిశ్చయంగా ఉంటుంది. అంతేకాదు, అశాంతస్య కుతః సుఖం, శాంతి లేని వానికి సుఖము ఎట్టు లభిస్తుంది అని అంటున్నారు పరమాత్మ. శాంతి లేని వానికి కష్టాలు దుఃఖాలే ఉంటాయి అంటున్నారు. శాంతి కలగాలంటే పరమాత్మ చెప్పిన కర్మయోగాన్ని పాటించాలి. అది పాటిస్తే నిశ్చయాత్మకమైన బుద్ధి కలుగుతుంది. దాని ద్వారా పరమాత్మ మీద భావన కలుగుతుంది. అప్పుడు శాంతి లభిస్తుంది. శాంతి ఉంటే సుఖము కలుగుతుంది. నాస్తి బుద్ధిరయుక్తస్య నచాయుక్తస్య భావనా నచాభావయత శాంతి అశాంతస్య కుతః సుఖం. ఇంద్రియములు మనస్సు వశమునందు ఉండని వాని యందు నిశ్చయాత్మకమైన బుద్ధి ఉండదు. ఇట్టి అయుక్త మనుష్యుని అంతఃకరణమునందు పరమాత్మ మీద భావము కలగదు. పరమాత్మ మీద భావన లేని వానికి శాంతి లభించదు. శాంతి లేని వానికి సుఖము ఎట్లు కలుగును? కలగనే కలగదు అని అంటున్నారు, అని ఉపదేశిస్తున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. నమో భగవతే వాసుదేవాయ. ఏతత్ ఫలం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి.